ఐపీఎల్ 2025 సీజన్లో ఎలిమినేట్ అయినటువంటి టీమ్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయినటువంటి టీమ్స్కు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఆర్సీబీ పైన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 227 పరుగులు చేసి ఆర్సీబీ ముందు కొండంత భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక మెగా ఆక్షన్లో 27 కోట్ల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో ఘోర వైఫల్యాలతోటి తీవ్ర విమర్శలు పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో చివరి మ్యాచ్లో చెలరేగి ఆడినటువంటి రిషబ్ పంత్ తన వైఫల్యాల పరంపరకు తెరదించి విమర్శకుల నోళ్లకు తాత్కాలికంగానైనా తాళం వేశాడు. ఇటీవలే టెస్ట్ మ్యాచ్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ పొందినటువంటి రిషబ్ పంత్ ఇంగ్లాండ్ సిరీస్కు ముందు ఫామ్లోకి రావడం భారత అభిమానులందరినీ సంతోషపరిచేటటువంటి విషయం. ఇక ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడినటువంటి పంత్ తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయి సెంచరీ సాధించాడు. మునుపటి పంత్ కనిపించాడు చాలామందికి. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 70, అంటే ఇది లీగ్ దశలో చివరి మ్యాచ్. సో లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో లక్నో ఓడిపోతే కొత్తగా పోయేదేమీ లేదు, ఎందుకంటే లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్కు దూరమైనటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లక్నోతో పోలిస్తే ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. సో ఇలాంటి మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేనటువంటి లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. ఆర్సీబీ ముందు కొండంత భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ను ఓపెనర్లు మిచెల్ మార్ష్, బ్రిట్స్కి వీరిద్దరూ ధాటిగా ఆరంభించారు. అయితే నువాన్ తుషారా వేసినటువంటి 3వ ఓవర్లో బ్రిట్స్కి బౌల్డ్ అయ్యాడు. ఆ విధంగా ఎల్ఎస్జీ 2.4 ఓవర్లలో 25 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. సో ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎలాగైనా సరే నిలబడి ఆడాలి అనేటువంటి గట్టి పట్టుదలతోటి కనిపించాడు. సో వీరిద్దరు కలిసి, అంటే రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 78 బంతుల్లో ఏకంగా 152 పరుగులు జోడించారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేస్తే 10 ఓవర్లు ముగిసేసరికల్లా 1 వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. మిచెల్ మార్ష్తో పోలిస్తే రిషబ్ పంత్ రెచ్చిపోయి ఆడాడు. సో మిచెల్ మార్ష్ను మించినటువంటి దూకుడిని రిషబ్ పంత్ చూపించాడు. 10వ ఓవర్లో 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్. ఇక మిచెల్ మార్ష్ 14వ ఓవర్లో 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో 15 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. మొత్తంగా 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 67 పరుగులు చేసినటువంటి మిచెల్ మార్ష్ భువనేశ్వర్ వేసినటువంటి 16వ ఓవర్లో కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వీరిద్దరు కలిసి, అంటే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు ఏకంగా 78 బంతుల్లోనే 152 పరుగులను జత చేశారు. సో మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి నికోలస్ పూరన్తో కలిసి రిషబ్ పంత్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 18వ ఓవర్లో 4 కొట్టినటువంటి రిషబ్ పంత్ 54 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇది రిషబ్ పంత్కి 2వ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రిషబ్ పంత్ పిల్లిగంతులు వేస్తూ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. మొత్తంగా తన మీద ఉన్నటువంటి ఒత్తిడి, తన మీద విపరీతంగా వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పాడని చెప్పేసి భావించాడో ఏమో, అంతులేని తన ఆనందాన్ని పిల్లి మొగ్గల ద్వారా వ్యక్తపరిచాడు. ఇంకా 3వ వికెట్కు రిషబ్ పంత్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 26 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. షపర్డ్ వేసినటువంటి చివరి ఓవర్లో 5వ బంతికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరన్ 1 ఫోర్ తోటి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. 61 బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ 11 ఫోర్లు 8 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా ఎల్ఎస్జీ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ బ్యాటింగే హైలైట్. సెంచరీతోటి తన మీద ఉన్నటువంటి విమర్శలకు ఒక రకంగా సమాధానం చెప్పినట్లయింది రిషబ్ పంత్. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం దారుణంగా విఫలమయ్యి విపరీతమైనటువంటి ట్రోలింగ్ని ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ ఇటీవలే మరి టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. దానిని కూడా చాలామంది ప్రశ్నించారు. సో వాటన్నిటికీ కూడా ఈ ఇన్నింగ్స్ తోటి ఆ విమర్శలకు చెక్ పెట్టాడు రిషబ్ పంత్. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నువాన్ తుషారా ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడమే కాకుండా పరుగులను బాగా కట్టడి చేశాడు నువాన్ తుషారా. ఇక
కృణాల్ పాండ్యా 2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు, భారీగా పరుగులను సమర్పించుకున్నారు. నువాన్ తుషారా ఒక్కడే మరి దీనికి మినహాయింపు. మిగతా వాళ్ళంతా కూడా దారుణంగా బౌలింగ్లో విఫలమయ్యని చెప్పారే. యష్ దయాలు 3 ఓవర్లలోనే 44 పరుగులు, అంటే ఓవర్కి సగటున 14.7 చొప్పున పరుగులు ఇస్తే, సుయాష్ శర్మ 3 ఓవర్లలో 39 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13 పరుగులు ఇచ్చాడు. ఇక రొమారియా షెఫర్డ్ 4 ఓవర్లలో 51 పరుగులు, అంటే ఓవర్కి సగటున 12.8 చొప్పున పరుగులు ఇస్తే, భువనేశ్వర్ కుమార్ కూడా ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్లలో 46 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో నువాన్ తుషారా, భువనేశ్వర్ కుమార్, రొమారియా షెఫర్డ్ వీరు ముగ్గురు మాత్రమే తలా ఒక వికెట్ పడగొట్టడం జరిగింది. సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ ముందు 228 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది లక్నో సూపర్ జెయింట్స్. మరి ఇంతటి భారీ విజయ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదిస్తుందా చూడాలి. ముఖ్యంగా రన్ చేజర్ విరాట్ కోహ్లీ మీదనే ఆధారపడి ఉంటుంది. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ కూడా ఇద్దరిలో కనీసం ఒక్కరన్నా 10-15 ఓవర్ల పాటు నిలబడి రాణిస్తే తప్ప ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలవటం కష్టమే. ఎందుకంటే 228 పరుగులు అంటే అది మామూలు స్కోర్ ఏం కాదు, భారీ విజయలక్ష్యమే. పైగా ఇప్పుడు ఒత్తిడంతా ఆర్సీబీ మీదనే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఆర్సీబీకి ఉంది. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. సో కాబట్టి ఇంతటి ఒత్తిడి, ఇంతటి భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకొని మరి ఆ ఒత్తిడిని జయించి ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలుస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే మాత్రము అది అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఖచ్చితంగా కప్పును కొడుతుందని చెప్పేసి రూఢిగా, నమ్మకంగా, గట్టిగా చెప్పే అవకాశం అయితే ఉంది. కోర్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా కప్పు కొట్టడానికి ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆడాలి, ఆ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలవాలి, తర్వాత క్వాలిఫైర్ 2లో ఆడాలి. అందులో గెలిస్తేనే అప్పటికి ఫైనల్స్కు చేరుతుంది ఆర్సీబీ. ఒకవేళ ఈ మ్యాచ్లోనే గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆడుతుంది. ఆ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో గెలిస్తే నేరుగా ఫైనల్స్కి వెళ్తుంది. ఒకవేళ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయినా కూడా క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గెలవడం ద్వారా కూడా ఫైనల్స్కు చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో ఉన్నట్లయితే ఫైనల్స్కు చేరడానికి 2 అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలని గట్టిగా ఆర్సీబీ అభిమానులు కోరుకుంటారు. కానీ ఎల్ఎస్జీ మాత్రము కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మరి ఆర్సీబీ ఏం చేస్తుందో చూడాలి.